పీఓకేలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్కు వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ జరిగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడానికి విధించిన గడువు ముగియడంతో ది జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసింది. నిరసనలు కంట్రోల్ చేయలేక పాక్ తలపట్టుకుంటోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కొన్ని రోజులుగా రగులుతోంది. పాకిస్తాన్ సర్కార్కు విధించిన 48 గంటల డెడ్లైన్ ముగియడంతో ది జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసింది. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు వేలాది మంది నిరసనకారులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. కొన్నాళ్లుగా పీఓకే నిరసనలతో అట్టుడుకుతోంది. పీఓకే చట్టసభలో స్థానికుల ప్రాతినిధ్యానికి గండిపడేలా ప్రభుత్వం పాక్ వాసులను ఎమ్మెల్యే సీట్లకు నామినేట్ చేయడంతో మొదలైన నిరసనలు అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం అరెస్టులు, ఇంటర్నెట్ షట్డౌన్లు, భద్రతా దళాల మోహరింపులతో పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితం లేకపోగా పరిస్థితి మరింత దిగజారుతోంది. మంగళవారం జరిపిన కాల్పుల్లో 12 మంది నిరసనకారులు మరణించారు. పీఓకేలో జరుగుతున్న నిరసనలను నియంత్రించడం పాక్ వల్ల కావడం లేదు. తాజాగా రావల్కోట్ ర్యాలీలో 80,000 మందికి పైగా పాల్గొన్నారు. పీఓకేలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వీలుగా నిత్యావసర వస్తువులపై రాయితీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, జల విద్యుత్ ప్రాజెక్టులకు గుర్తింపు తదితర 38 డిమాండ్లు నెరవేర్చాలని జేఏఏసీ కోరుతోంది. ఈ నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. పీఓకేలోని ప్రజల ఆగ్రహం ఆకస్మికంగా తలెత్తింది కాదు. ఇది పాకిస్తాన్ ఏళ్లుగా సాగిస్తున్న దోపిడీ, హక్కుల ఉల్లంఘనలు, అక్రమ ఆక్రమణల ఫలితమేనని తెలిపింది.